హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని మేము ముందుకు వచ్చానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు తెల్లాపూర్లో అయితే ఉందండి. సో ఇది వచ్చేసరికి సుపద గ్రూప్ వాళ్ళ గమ్య అనే ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. సో 10.12 ఎకర్స్లో 6 బ్లాక్స్ అయితే ఉంటాయండి. 36 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. 1008 యూనిట్స్ అయితే ఉంటాయండి. కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి. సో ప్రీమియం డెవలపర్ అండి. సో వీళ్ళు ఇక్కడున్న డెవలప్మెంట్స్ చూసిన తర్వాత ప్రాజెక్ట్కి వెళ్దాము. దీన్ని ముందుగానే చూస్తే అపర్ణ న్యూ ల్యాండ్స్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మైఫేర్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అయితే ఉన్నాయి. దీనికి ఆపోజిట్గా చూసినట్లయితే మై హోమ్ వాళ్ళ సయుక్ ఉంది. తర్వాత మై హోమ్ వాళ్ళ అక్రిదా అని అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే దీని పక్కనే మై హోమ్ అవలి ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే మనకు మ్యాంథన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు కొల్లూరు ఎగ్జిట్కి అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది కొల్లూరు ORR ఎగ్జిట్ అనమాట. అలాగే మనకు ORR కూడా చాలా దగ్గరలో ఉంది. అలాగే మంచి రోడ్ కనెక్టివిటీస్తో ఉందన్నమాట. అలాగే ఫుల్ డెవలప్మెంట్స్తో ఉన్న ప్రాజెక్టు. సో ఇక్కడ చూసినట్లయితే విజన్ ఉర్జిత్ విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే దీని పక్కనే విజన్ హర్ష అనే ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీనికి ఆపోజిట్గా మనం చూసినట్లయితే రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ పేరు మీద వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. దీంట్లో రాజపుష్ప గ్రీన్ డాలే విల్లాస్, అలాగే రాజపుష్ప సెరెన్ డాలే దీని పక్కనే మీరు చూస్తున్నారు కదా, ఇది సెరెన్ డాలే విల్లాస్ అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. దీనికి ఆపోజిట్లోనే రాజపుష్ప వాళ్ళ ఇంపీరియా ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ అరోలియా అలాగే ప్రెసిడెన్షియా అనే 2 ప్రాజెక్టులు అయితే రాజపుష్ప అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఓఆర్ఆర్కి ఆనుకొని మనకి ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా ఒక 10 మినిట్స్లో మనం కోకాపేట్ నియోపోలిస్ సెజ్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇది కోకాపేట్ నియోపోలిస్ సెజ్ అండి. దీంట్లో ఆల్రెడీ మై హోమ్ రాజపుష్ప, బ్రిగేడ్, ప్రెస్టేజ్, తర్వాత ఇలా చాలా కంపెనీస్ అయితే దీంట్లో ప్రాజెక్ట్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది ఒక ప్రీమియం ప్రాజెక్టు. అలాగే వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళు ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారండి. సో ఈ సుపద గ్రూప్ అనమాట. సుపద అంటే యాక్చువల్గా ఇది విజన్ ఉర్జిత్ విల్లాస్ అలాగే హర్ష అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో విజన్ గ్రూప్ వాళ్ళ నుంచి వీళ్ళు వాళ్ళ సైడ్ అంటే అక్కడ దాంట్లో నుంచి డివైడ్ అయ్యి వీళ్ళు సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. ఇది వాళ్ళ పార్ట్నర్స్ అనమాట వీళ్ళు. సో 10.12 ఎకర్స్లో 6 బ్లాక్స్ 36 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. 1008 యూనిట్స్ అయితే ఉంటాయి. 3-4 BHK అపార్ట్మెంట్స్, అలాగే 68,000 క్లబ్ హౌస్, 2 ఎమ్యూనిటీస్ బ్లాక్స్ ఉంటాయి. అలాగే మనకు 6x4 లార్జ్ సైడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత 8 feet ఫ్లోర్ హైట్ అయితే ఉంటుంది, డోర్ హైట్ అయితే ఉంటుంది. EV ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయి. ఎమ్యూనిటీస్ పరంగా స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాటర్ స్కేప్ ఏరియాస్, లాన్స్, గార్డెన్స్, టాడ్లర్, తర్వాత హాబీ ఏరియా, అలాగే స్కూల్ బస్ వెయిటింగ్ లాంజెస్ అయితే ఉంటాయి. స్పోర్ట్స్ లాంజెస్, స్క్వాష్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ గేమ్స్, బిలార్డ్స్, అలాగే ఇండోర్ అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్స్, యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్, అలాగే సీనియర్ సిటిజన్ ఏరియాస్, మెయిన్ ఎంట్రీ ప్లాజాస్, మల్టీపర్పస్ హాల్, ప్రివ్యూ థియేటర్, సీటింగ్ జోన్స్, ఈవెంట్ లాన్స్, అలాగే యాక్టివిటీ డెక్స్, తర్వాత సెక్యూరిటీ రూము ఇవన్నీ అయితే ఉంటాయండి. క్యాబ్ డ్రాప్ ఆఫ్ పాయింట్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ వ్యూస్ అయితే చూడొచ్చు అనమాట. క్లబ్ హౌస్ వ్యూస్, అలాగే ఇది నార్త్ ఈస్ట్ వ్యూ అనమాట. అలాగే ఇక్కడ దీని పక్కన చూస్తుంది మీరు నార్త్ వ్యూ, తర్వాత నార్త్ వెస్ట్ వ్యూ, అలాగే ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. అలాగే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకు ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. సో మంచి ప్రైసింగ్కి అయితే దొరుకుతుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మాస్టర్ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనకు ఇండివిజువల్ ఫ్లోర్ ప్లాన్స్ అండి. సో ఫ్లోర్కి 5 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇది A and B టిపికల్ అనమాట. అలాగే ఇది C బ్లాక్ అండి. 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. దీంట్లో కూడా 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. అలాగే EFలో 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అన్ని కార్నర్ అపార్ట్మెంట్సే ఉంటాయి. అలాగే ప్రీమియం ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. 2 క్లబ్ హౌస్లు అయితే ఉంటాయండి. G+1 ఫ్లోర్లో ఒక క్లబ్ హౌస్, తర్వాత G+5 ఫ్లోర్స్లో ఇంకో క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఇది మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.